హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను వడాపావు చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ముందు బాండీ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, వేగిన తర్వాత పచ్చిమిర్చి నేను దంచి వేస్తున్నాను. ముక్కలు కాకుండా ఇలా దంచి వేస్తున్నాను. తర్వాత అల్లం చిన్నగా పేస్ట్ ఒక స్పూన్, పసుపు కొద్దిగా, నేను ఈ బంగాళదుంప ముక్కల్ని ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేయాలి. అర స్పూన్ గరం మసాలా పొడి, అర స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ సరిపడినంత, కారం అర స్పూను, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత అరచెక్క నిమ్మరసం, తర్వాత కొత్తిమీర, ఓకే అండి. పొయ్యి కట్టేసి ఇది కొంచెం వేడి ఆరనివ్వాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం, వేడి ఆరాలి. వడాపావుకి శనగపిండి మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇందులో శనగపిండి నేను ఒక పావు కిలో తీసుకున్నాను. ఇందులో ఒక్క స్పూను కార్న్ ఫ్లోర్, స్పూనున్నర వేసాను. సాల్ట్ కొంచెం, కారం అర స్పూను, ఒక్క చిటికెడు పసుపు. ముందు ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత వాటర్ పోసి మనం బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. కొంచెం వాటర్ పడుతుంది. ఓకే అండి, ఇలా అయితే సరిపోతుంది. శనగపిండి ఉండలేం లేకుండా కలిపేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఈ బంగాళదుంప మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆరిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ చేసుకోవాలి. మొత్తం బాల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, పొయ్యి మీద నూనె పెట్టుకుని బాండి పెట్టుకుని నూనె కాగిన తర్వాత కొంచెం కాగిందో చెక్ చేసుకొని ఇప్పుడు మనం బంగాళదుంప మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాల్స్ తీసుకొని ఈ శనగపిండి మిశ్రమంలో ముంచి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. మనం బజ్జీలు అలా వేసుకుంటామో అలా వేసేసుకోవడం ఒక్కొక్కటి. ఇవి బాగా క్రిస్పీగా వచ్చి గోల్డ్ కలర్ వచ్చిందాక వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఓకే అండి, వేగిన ఈ గోల్డ్ కలర్ వచ్చేసిందాక వేసుకుంటే ఇలా సరిపోతుంది. తీసి ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇష్టం ఉన్న లైట్గా ఈ పావుని బటన్ మీద కొంచెం లైట్గా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత
ఇలా వడబెట్టేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడం. ఇష్టం ఉన్నాను గ్రీన్ చట్నీ కారపొడి పెట్టేసుకోవచ్చు. మేము ఇలానే తింటున్నాం. ఇంకా ఓకే అండి, వడాపావు రెడీ అయిపోయినాయి. మీకు ఎలా ఇష్టమైతే అలా మీరు గ్రీన్ చట్నీతో కావాలని గ్రీన్ చట్నీతో తినండి. మేము సాస్తో తింటున్నాం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలతో మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.